హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా క్రిస్పీగా స్పైసీగా ఏమైనా తినాలనుకున్నప్పుడు గోధుమ పిండి, మైదా, బియ్యం పిండి వాడకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా క్రిస్పీగా టేస్టీ అయిన చెక్కలు అయితే రెడీ చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకున్నాను. ఇందులోని ఒక కప్పు వరకు అటుకులు అయితే తీసేసుకొని దీంట్లో వాటర్ అనేది పోసేసి శుభ్రంగా 2 సార్లు కడిగేయాలండి. అటుకులకి ఈ విధంగా కడిగేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది పోసేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. తర్వాత ఇందులోని ఒక 1/4 స్పూన్ వరకు, 1/4 కప్పు వరకు శనగపిండి, 1/4 స్పూన్ వరకు పసుపు పొడి, 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు ఇంగువ, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ముందుగా వాటర్ అనేది పోకూడదు, ఎందుకంటే ఇందులోని అటుకుల్లోని వాటర్ అనేది ఉంటాయి కాబట్టి. ఒకసారి మెత్తగా పిసికిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నాకు వాటర్ అనేది పడ్డాయి. ఈ విధంగా వేసిన తర్వాత మెత్తగా దీన్ని మ్యాష్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలండి. ఈ పిండిలో ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనకు సైజ్ని బట్టి ఎంత కావాలో అంత సైజ్ని ఇప్పుడు చక్కల్లాగా వత్తుకోవడం అండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చేత్తో మనము ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ లాగా చిన్న చిన్న చక్కల్లాగా ఒత్తుకోవాలి. అన్నీ ఒకేసారి కనుక ఒత్తుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఈ సైజు మందంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా కాకుండా, అలాగే మరి తక్కువ పల్చగా కాకుండా మీడియం సైజులో మనం ఒత్తుకొని ఒక ప్లేట్లో రెడీ చేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి షాలో ఫ్రైకి ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి ఈ విధంగా వేసేసి ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని రెండో పక్కకు టర్న్ చేసేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా అన్నీ ఫ్రై చేసేసుకుని టేస్టీ అయినా సింపుల్ అయినా అటుకుల చెక్కలు, మసాలా చెక్కలు అయితే రెడీ అయిపోయినట్టే. చాలా బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా అన్నీ మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అయిన అటుకులతో మసాలా చెక్కలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.